ఉందా లేదా చూడండి. 5 అనేది ఈ సెట్ లోని ఎలిమెంటా కాదా చూడండి. 5 ఉంది ఈ సెట్ లో, అంటే 5 చెందుతుంది. 5 అనేది ఈ సెట్ కు చెందుతుంది, ఈ సెట్ లోని ఎలిమెంటే కాబట్టి 5 బిలాంగ్స్ టు, చెందుతుంది, బిలాంగ్స్ టు. నెక్స్ట్ 8, సెకండ్ వన్. 8 అనేది ఈ సెట్ లోని ఈ ఎలిమెంట్స్ లో ఉందా? ఏ అనే సెట్ లో ఉందా? ఈ ఎలిమెంట్ లేదు. 8 అనేది ఎక్కడ ఉంది? లేదు. కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్. నెక్స్ట్ 0 ఏమని ఇస్తున్నాడు? 0 ఉందా ఇక్కడ ఈ సెట్ లో? ఈ ఏ అనే సెట్ లో ఎలిమెంట్ గా 0 ఉందా? లేదు. 1 నుంచి స్టార్ట్ అయినాయి కాబట్టి ఇది కూడా డస్ నాట్ బిలాంగ్స్ టు మీ. నెక్స్ట్ 4 అనేది ఉంది ఎలిమెంట్ సెట్ ఏలో. ఈ ఎలిమెంట్ 4 అనే ఎలిమెంట్ ఉంది, చెందుతుంది. ఏ అనే సెట్ కు ఇది చెందుతుంది కాబట్టి బిలాంగ్స్ ఉంది. చెందడం అంటే ఉండడం, అక్కడ ఉందే లేదా అనేది చూడు. 2 ఉందా లేదా? సెట్ లో ఉంది కాబట్టి బిలాంగ్స్ టు. నెక్స్ట్ 10 ఉందా? లేదు కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు. రైట్ ది ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రోస్టర్ ఫార్మ్. ఇచ్చిన ఈ సెట్ ను ఏ రాంగ్ రాయమంటున్నాడు? రోస్టర్ ఫామ్ లో రాయమంటున్నాడు. ఏ ఫామ్ లో ఇస్తున్నారు? సెట్ బిల్డర్ ఫామ్ లో ఇస్తున్నాడు. సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చి రోస్టర్ ఫామ్ అడుగుతున్నాడు. సెట్ బిల్డర్ ఫామ్ అంటే కండిషన్ ఇస్తాడు, రూల్. ఆ రూల్ ను సాటిస్ఫై చేసే ఎలిమెంట్స్ ను క్లియర్ గా లిస్ట్ చేసి జాబితా రూపంలో రాస్తే దాన్నే రోస్టర్ ఫామ్ అంటారు. సో ఇచ్చిన ఈ కండిషన్ సాటిస్ఫై చేసే ఎక్స్ అంటే ఈ ఎలిమెంట్స్ ఏవేవి వస్తాయి చూస్తాం. వాళ్ళు ఏమి ఇస్తున్నారు? ఎక్స్ ఇస్ అన్ ఇంటీజర్ అండ్ -3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7. ఎక్స్ అనేది ఇంటీజర్ అయి ఉండాలా, మరియు -3 కి 7 కు మధ్యలో ఉంటూ అవి కూడా అయి ఉండాలి. అంటే -3 తీసుకుంటుంది, 7 తీసుకుంటుంది. ఎక్స్ అనేది వాటి మధ్యలో ఉండే ఇంటీజర్స్ కూడా తీసుకుంటుంది. -3 -7 తీసుకొని వాటి మధ్యలో ఉండే ఇంటీజర్స్ అన్నింటినీ తీసుకుంటుంది. దీని అర్థం ఆ కండిషన్, ఆ రూల్ ను సాటిస్ఫై చేసి ఏ ఎలిమెంట్స్ ఏ నెంబర్స్ సాటిస్ఫై చేస్తున్నాయి చూద్దాం. ఇప్పుడు -3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 అంటున్నాడు కదా. చూడండి ఇక్కడ -3 ఇది రాస్తా ఫస్ట్. -3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. -3 దీని అర్థం ఏమిటి? -3 అనేది ఈ ఎక్స్ కంటే చిన్నది మరియు సమానం. రెండు, ఎక్స్ అనేది చిన్నది, ఈ -3 అనేది ఎక్స్ కంటే చిన్నది మరియు లేదా ఎక్స్ కు సమానం. అంటే